ఇన్నల్లాహ అస్తఫా ఆదమ వనూహ وآل إبراهيم وآل عمران على العالمين ذرية بعضها من بعض والله سميع عليم. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదం అలైహిస్సలాం గారిని, నూహ్ ఇబ్రాహిం అలైహిస్సలాం గారి వంశాన్ని, ఆలే ఇమ్రాన్ వంశాన్ని ఈ భూమి మీద అందరికంటే ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చాడు. మరియు అతని సంతానాన్ని, ఆ సంతానానికి కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆధిపత్యాన్ని, ప్రాధాన్యతను అనేది ఇచ్చాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతిదీ వింటాడు, ప్రతి చిన్న విషయం తెలిసినవాడు అని చెప్పడం జరుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తలను, మనుషులలో నుంచి ఒక మనిషిని ప్రవక్తగా ఎంచుకున్నాడు. ప్రవక్తలుగా దైవదూతల్ని గాని జిన్నాతుల్ని గాని పెట్టలేదు. ఎందుకంటే మనిషి ఏదైతే సహజంగా భావిస్తాడో, దేనినైతే సహించగలడో, భరించగలడో, ఆ లక్షణాలు ఏదైతే చేసి చూపించాలో ఆ పనులు అన్నీ కూడా ఒక మనిషి చేయగలడు. కాబట్టి మనిషిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తగా ఎంచుకున్నాడు. అందులో ఆదం అలైహిస్సలాం గారు, నూహ్, ఇబ్రాహిం, ఆలే ఇమ్రాన్ వీళ్ళ సంతానానికి, వీళ్ళకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొంచెం ప్రాధాన్యతనిచ్చాడు. ఎవరికి ఏ ప్రాధాన్యతనిచ్చాడు, ఎవరికి ఏ అద్భుతాలు ఇచ్చాడు, ఇవన్నీ అల్లాహ్ ఇష్టము. ఆయనకి ఇచ్చినప్పుడు ఈయనకి ఎందుకు లేదు, ఆయనకి ఇచ్చినప్పుడు ఈయనకి ఎందుకు ఇవ్వలేదు, ఈయనకి ఇచ్చింది ఆయనకి ఎందుకు ఇవ్వలేదు అంటే ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన ఏది చేయాలనుకుంటాడో అదే చేస్తాడు. మనం ఊహించుకున్నట్టుగా ఆయన చేయడు. మనం ఏదైతే చదివామో అదే మనకు తెలుసు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళ సంతానంలో కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆధిపత్యం అనేది ప్రసాదించాడు అని ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. ఇదంతా ఎందుకు అన్న ప్రశ్న మనకు అనవసరము. అల్లాహ్ ఇచ్చాడు, అంతే, ఇంకా అయిపోయింది. ఎందుకు ఆరా తీసాము, ఇప్పుడు తెలిసింది. ఇబ్రాహిం అలైహిస్సలాం గారికి, ఆయన సంతానానికి ఆ ప్రవక్తల పరంపర అనేది చాలా అవసరము. అక్కడ చాలా మూర్ఖులు ఉన్నారు, వాళ్ళందరికీ సందేశం విడివిడిగా ఇవ్వాలి అవసరం వచ్చింది. కాబట్టి అల్లాహ్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ప్రవక్తల్ని చేసుకుంటూ వచ్చాడేమో. ఈ విధంగా మనకు తెలియనిది అల్లాహ్కు మాత్రమే తెలుసు. మనం ఏవైతే మాట్లాడుకుంటామో ప్రతి చిన్న మాట కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వింటూ ఉంటాడు. ప్రళయం దాకా ఒకే ఒక ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, అంతకుముందు ఒకే కాలంలో ఒకే ప్రాంతంలో ఒక గల్లీకి ఒక ప్రవక్త అయితే ఇంకొక గల్లీకి ఇంకొక ప్రవక్త. ఏంది ఇలా, ఎందుకు వేరు వేరు అంటే ప్రళయం దాకా సందేశం ఒకటే అని తెలిస్తే సరిపోతుంది. అంతకుముందు వచ్చినటువంటి ప్రవక్తల్లో ఒక గల్లీకి వచ్చినటువంటి ప్రవక్త ఇంకో గల్లీలోకి వస్తే, ఒక బాజార్లోకి వచ్చిన ప్రవక్త ఇంకొక బాజార్లోకి వస్తే సమాజం వాళ్ళు అంగీకరించే వాళ్ళు కాదు. మేము కలిసి ఉండటానికే ఇష్టపడటం లేదు, మీరు కలపటానికి వచ్చారు, మళ్ళీ ఏదో చదువుతున్నారు, ఇలాంటి మాటలు మాట్లాడేవారు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళ మూర్ఖత్వానికి తగ్గట్టుగానే అక్కడున్న ప్రవక్తని ఎంచుకొని ఆ కొద్ది మందికే సందేశం ఇచ్చేలా చేసేవాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రళయం దాకా వచ్చే ప్రతి మానవుడి కోసం ప్రవక్త. ఇప్పుడు అద్భుతాలు అవసరము, ఇప్పుడు ఏదైనా విచిత్రాలు జరగాలి, ఇప్పుడు జనాలు చాలా మంది ఉన్నారు, ఖురాన్ ఒక అద్భుతము. ప్రళయం దాకా రాబోయే ప్రతి ఒక్కడి కోసము ఇది అద్భుతము. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నుంచి ఇప్పటిదాకా ఖురాన్ గ్రంథము అలాగే రాసి తీసుకురావటం జరిగింది, అలాగే నకలు చేయటం జరిగింది. ఇది ప్రపంచంలో ఒక 100 సంవత్సరాల ముందున్న చరిత్రనే 100 మనుషులు 100 రకాలుగా చదువుతున్నారు, నలుగురు 400 రకాలుగా చదువుతున్నారు. అలాంటి 1400 సంవత్సరాల ముందు వచ్చినటువంటి చరిత్ర అలాగే ఉంది అంటే ఇది ఒక అద్భుతము. ప్రళయం దాకా ఉంటుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లోనే స్పష్టం చేసేసాడు. ఎవరికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ అద్భుతం ఇచ్చాడు, ఇంకెవరికి ఏది ఇచ్చాడో మనకు అనవసరము. లా నుఫర్రిఖు బైన అహదిం మిన్హుం, ఆ ప్రవక్తలలో ఎవరికి కూడా ఇంకొకళ్ళ మీద ఆధిపత్యం అనేది ఇవ్వకూడదు అని ఖురాన్ యొక్క సూత్రము. ఆయన సాధారణ ప్రవక్త కావచ్చు, అతి గొప్ప ప్రవక్త అయినప్పటికీ కూడా ఎవరికి ఎవరి మీద ఆధిపత్యం అనేది ఇవ్వటానికి లేనే లేదు. మరి ఇమ్రాన్ అలైహిస్సలాం గారి భార్య గురించి ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. ఇది ఖాలత్ ఇమ్రాతు ఇమ్రాన రబ్బి ఇన్నీ నజర్తు లక మా ఫీ బతని ముహర్రరన్ ఫతకబ్బల్ మిన్నీ ఇన్నక అంతస్ సమీఉల్ అలీం. ఇమ్రాన్ అలైహిస్సలాం గారి యొక్క భార్య చెబుతుంది, ఓ అల్లాహ్, నేను నీ కోసము నా గర్భంలో ఏముందో అది అంకితం చేస్తున్నాను, నేను మొక్కుబడి పెట్టుకుంటున్నాను అని ఆమె మొక్కుబడి పెట్టుకుంటుంది. పిల్లోడు పుట్టినట్లయితే కాబా గృహానికి అంకితం చేస్తాను అని మొక్కుబడి. అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కంటే ముందు కాబా గృహం దగ్గర సేవలు చేయటం కోసము, దానికోసం ప్రత్యేకంగా ఒక పిల్లవాడు పుట్టితే గనుక కాబా గృహానికి అంకితం చేస్తానని చాలా మంది మొక్కుబడి పెట్టుకునేవారు. పెద్ద పెద్ద మనుషులైతే గనక 10-15 మంది పిల్లలు పుడితే చివరి పిల్లోడిని కాబా గృహం కోసం అంకితం చేస్తాను అని మొక్కుబడి పెట్టుకునేవారు. అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు,
మొక్కుబడి అనేది పెట్టుకోకండి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాట, మొక్కుబడి అనేది పెట్టుకోకండి. ఈ మొక్కుబడి ద్వారా ఏది ఉపయోగం లేనే లేదు. ఇన్నహు లా యరుద్దు షైఆ, దాని వలన ఏది మారనే మారదు. వలాకిన్నహు యుస్తఖ్రజు బిహి మినల్ బఖీల్, అది కేవలం పిస్నారుల నుంచి డబ్బులు బయటికి తీసే ఒక మార్గం అంతే అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. మొక్కుబడి అనేది పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ పెట్టేస్తే గనక పూర్తి చేయాల్సిందే. మొక్కుబడి పెట్టుకోవటం వేరు, పెడితే కనుక పూర్తి చేయటం వేరు. కాబట్టి మొక్కుబడి అనేది పెట్టుకోకూడదు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. లేదు పెట్టేసాము, వల్లా నేను ఇది చేసేస్తానని అల్లాహ్తోని మొక్కుబడి పెట్టేశామంటే గనక అప్పుడు దాన్ని పూర్తి చేసేయాలి. ఒక సహాబీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరకు వస్తారు. ప్రవక్త గారు, నా ఫలానా పని అయిపోతే గనక మువానా అన్న ప్రాంతానికి వచ్చి అక్కడ ఒక మేకని కానీ ఒక జిబా చేస్తానని మొక్కుకున్నాను. ఏంటి ఇప్పుడు నేను ఆ ప్రాంతానికి వెళ్ళి జిబా చేయాలా వద్దా అని అడుగుతారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, అక్కడ ఏమన్నా విగ్రహాలు ఉన్నాయా, లేదా పాతకాలంలో ఏదైనా విగ్రహాలకు సంబంధించిన జాతర జరిగేదా, ఏదైనా షిర్క్ సంబంధించిన పనులు ఉన్నాయా, వస్తువులు ఉన్నాయా అని అడుగుతారు. ఆహా, అలా ఏం లేవండి ప్రవక్త గారు, అది కేవలం సాధారణ ప్లేసు, అక్కడ జనాలకి ఎవరికి ఇబ్బంది ఉండదు, కాబట్టి అక్కడ చాలా మంది మొక్కుడు పెట్టుకుంటారని సహాబాలు అంటారు. సరే అయితే మీరు వెళ్ళి దాన్ని పూర్తి చేయండి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. మరి ఈ విధంగా మొక్కుబడి అనేది పెట్టకూడదు. పెట్టాము అంటే దాన్ని ఖచ్చితంగా పూర్తి చేయాలి. అది కూడా ఎలాంటి మొక్కుబడి పూర్తి చేయాలి? మన చేతిలో ఉన్నది హలాల్ అయినది, మన చేతిలో ఉన్నదే మొక్కుబడి పూర్తి చేసుకోవాలి. మనం చేయగలము. నా పని అయితే 10 మందికి అన్నం పెడతానని మొక్కుబడి పెట్టుకున్నాను, పూర్తి చేయాలి. మా పిల్లలు పాస్ అయితే నేను ఇది చేస్తానని మొక్కుకున్నాము, దాన్ని కూడా పూర్తి చేయాలి. నా పెద్దవాళ్ళకి రోగం నుంచి బయటకు వస్తే గనుక ఒక మేకని బలిస్తానని మొక్కుకున్నాము, బలి ఇవ్వాల్సిందే, జిబా చేయాల్సిందే. ఈ విధంగా ఏదైతే మొక్కుబడి మన చేతిలో ఉందో, అల్లాహ్ హలాల్ అన్నాడు, దానినే పూర్తి చేయాలి. లేదు అజ్మీర్కి వస్తానని మొక్కుకున్నాను, ఫలానా దర్గాకు వస్తానని మొక్కుకున్నాను, లేదా ఇంకేదన్నా షిరిక్ బిదాత్ పనులు చేస్తానని మొక్కుకున్నాను అంటే దాన్ని పూర్తి చేయకూడదు. చేయకుండా ఉండటం కూడా ఇక్కడ పుణ్యము. ఎందుకు అంటే హరాం నుంచి జాగ్రత్త పడ్డాము, హరాం నుంచి దూరంగా ఉన్నాము. ఎలాగోలో మొక్కుబడి పెట్టేసుకున్నాం కదా, హరాం అయితే ఏంది పూర్తి చేద్దామంటే ఇది షిరిక్ అయిపోతుంది. హరాం మొక్కుబడి పెట్టుకోకూడదు. అది పెట్టేశామంటే దాన్ని పూర్తి కూడా చేయకూడదు. ఎంతో మంది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కంటే ముందు మక్కా చుట్టూ నగ్నంగా ప్రదక్షిణ చేసేవాళ్ళు. చాలా మంది మొక్కుబడి కూడా పెట్టుకునేవారు. నగ్నంగా ప్రదక్షిణ చేస్తానని మొక్కుబడి పెట్టుకునేవారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నిషేధించేశారు. లేదు అలాంటి మొక్కుబడులు ఏమన్నా ఉంటే గనక మొత్తం వదిలేసేయండి, పట్టించుకోకండి, దాన్ని మీరు కూడా మర్చిపోండి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. మొక్కుబడి పెట్టకూడదు, ఇది మొట్టమొదటి మాట. పెట్టేశాము, ఏం చేయాలి? పూర్తి చేయాలి. ఇది రెండోది. మూడోది ఏంటి? అందులో ముఖ్యమైనటువంటిది, అది హలాల్ అయితేనే పూర్తి చేయాలి. హరాం మొక్కుబడి అయితే కనుక అస్సలు పూర్తి చేయకూడదు. అరబ్బులు వాళ్ళు మొక్కుబడి పెట్టుకునేవారు. నా పని అయితే ఇంకొకరిని చంపేస్తాను అంతగా మొక్కుబడి పెట్టుకునేవారు. మరి ఇంత దారుణం అంటే వాళ్ళంతే అరబ్బులు. వాళ్ళ మూర్ఖత్వాన్ని చూసి రోమ్ సామ్రాజ్యము, ఇంకొక పక్క ఇరాన్ సామ్రాజ్యము, పెద్ద పెద్ద సామ్రాజ్యాలు, వాళ్ళు కూడా వీళ్ళని పట్టుకోవాలి, వీళ్ళ మీద దండయాత్ర చేయాలని కోరుకునే వాళ్ళు కాదు. వాళ్ళకి అధికారము, డబ్బులు, ధనము అన్న ప్రాధాన్యత ఉండేది. కానీ అరబ్బులకి ఏమీ లేదు, పని పాట లేదు, యుద్ధం చేద్దాం అనుకుంటారు. ఇలాంటి వాళ్ళతో యుద్ధం అవసరమా అన్నట్టుగా చూసేవాళ్ళు. వాళ్ళు మరి ఎలాంటి మొక్కుబడులు పెట్టుకునేవారు? నేను ఫలానా ప్రాంతంలో కనుక నా శత్రువులు అంటే బావులు కానీ ఏదన్నా చెట్టు కానీ దాన్ని తాకితేనే నేను మగవాడిని, దాన్ని తాకితేనే నేను మనిషిని అన్నట్టుగా మొక్కుబడి పెట్టుకునేవారు. ప్రాణాలు పోతున్నాయన్నా కూడా చెట్ల దగ్గరికి వెళ్ళి వాటిని ముట్టుకోవటము, అలాగే బావుల దగ్గరికి వెళ్ళి వాటిని ముట్టుకోవటము, ఆ నీళ్లు తాగటము, ఇదే నా మొక్కుబడి, ఇది చేయకపోతే నేను మనిషినే కాదు, నేను ఇంకేదో అన్నట్టుగా భావించేవాళ్ళు. ఇలాంటి మొక్కుబళ్ళకి ఇస్లాంలో విలువ లేదు, పెట్టకూడదు. పెట్టామంటే పూర్తి కూడా చేయకూడదు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేర్పించారు.